ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలూకు ఆలోచన మారుతూనే ఉంటుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారస్తులు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం మారిందంటారు, సాధారణ జనం జనరేషన్ మారుతుంది అంటారు. కానీ ప్రతి జనరేషన్ యొక్క కొత్త ఆలోచనలు ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. ఈ డైలాగ్ నేను చెప్పింది కాదు, ఏదో సినిమాలో ఒక పవర్ఫుల్ డైలాగ్ అని ఇక్కడ వాడేస్తున్నాను. అరవింద సమేత వీరరాఘవ సినిమాలో డైలాగ్. టార్చ్ బేరర్. అయితే ఈ డైలాగ్ ప్రస్తుతం కరెక్ట్గా ఒక నాయకుడికి, ప్రస్తుతం మన కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి సరిపోతుందని ఇక్కడ వాడాను. అతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పై డైలాగు తాలూకు వ్యక్తులు నిజ జీవితంలో చాలా అరుదుగానే ఉంటారని చెప్పుకోవచ్చు. చొక్కా మడతేసి 2019 నుంచి 2024 వరకు తను అధికారంలో ఉన్నప్పుడు సాగించిన పాలన ఇలాంటి టార్చ్ బేరర్ తాలూకు ఆలోచనే అని చెప్పవచ్చు. వైఎస్ జగన్ గారిని టార్చ్ బేరర్ గా కూడా మనం అభివర్ణించవచ్చు. ఐదేళ్ల పాలనలో వైఎస్ గారు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం మనల్ని టార్చ్ బేరర్గా అభివర్ణించేలా చేస్తుంది. ఎంపీగా మొదలెట్టినటువంటి తన రాజకీయ జీవితం ఏపీని కొత్త దారిలో నడిపించే స్థాయికి తీసుకెళ్ళిందంటే అది జగన్ యొక్క ఘనతే అని చెప్పవచ్చు. ఈ దేశ రాజకీయ నాయకుల్లో ఎవ్వరూ చేయని రాజకీయ సాహసం జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పవచ్చు. ఎన్నికల సందర్భంలో ఇచ్చే సంక్షేమ హామీలు సాధారణంగా హామీలుగానే మిగిలిపోతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేసి ఎన్నికల హామీలే కాదు, అవి మనము చేసి చూపించవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపెన్నడూ ఏ నాయకుడు అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమాన్ని అమలు చేసి ఆ రాష్ట్ర అక్క చెల్లెమ్మల అకౌంట్లకు నేరుగా 2,80,000 కోట్ల రూపాయలను వారి అకౌంట్స్కే ట్రాన్స్ఫర్ చేసి చెప్పిన మాట ప్రకారం ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసినటువంటి ఘనుడు, మాట మీద నిలబడేటటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన 6 నెలల్లోనే గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1,34,000 మందికి ఉద్యోగ కల్పన చేసి 58,000 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలోకి కలుపుకొని 2,60,000 మంది వాలంటీర్లను నియమించి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రభుత్వ సేవలను వారి ఇంటి వద్దకే, ప్రజల ఇంటి వద్దకే తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని మనం ధైర్యంగాను గొప్పగాను చెప్పుకోవచ్చు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు నేడు అనే ఒక ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ ని సమూలంగా మార్పులు చేసి పిల్లలకు కల్పించే వసతుల కాడి నుంచి, కూర్చునే బల్లల కాడి నుంచి, వారు వేసుకునే బట్టల కాడి నుంచి, వారు స్కూలుకు వెళ్ళడానికి ఉపయోగపడే స్కూల్ బ్యాగులు, ప్రతి ఒక్క దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో పిల్లలకు అందజేసి దేశ చరిత్రలోనే పిల్లలకు ఉత్తమ విద్యను అందించాలి. మన పిల్లలలాగానే, మన పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదివిన లాగానే పేదవాని పిల్లలు కూడా కార్పొరేట్ విద్యను అందించాలి అని చెప్పి సిబిఎస్ఈ సిలబస్ ని ఇంప్లిమెంట్ చేసి ఇంగ్లీష్ మీడియం పద్ధతిలో విద్యా బోధనను అమలు చేసి రాష్ట్ర పేద ప్రజల విద్యను వృద్ధి చేసే విధంగా సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. తన అధికారంలో ఉండే 58 నెలల కాలంలోనే ఈ దేశ చరిత్రలో ఎన్నడూ ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి కూడా అభివృద్ధి చేయని స్థాయిలో రాష్ట్రంలో 4 పోర్ట్లు కొత్తగా కట్టి, 10 ఫిషింగ్ హార్బర్లు కట్టి, 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను మరియు వ్యాపారానికి కావలసినటువంటి అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసి సమూలంగా రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మళ్ళీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో పేదలెవ్వరు కూడా ఇల్లు లేనటువంటి స్థితిని అనుభవించకూడదని చెప్పేసేసి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయము, సిమెంటు, స్టీలు, ఇలా ఇసుక ప్రతిదీ ప్రభుత్వమే అందించే విధంగా ప్రోత్సహించి రాష్ట్రంలో ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదు అనేటటువంటి ఒక సంకల్పాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇలా రాష్ట్ర ప్రజలే తన యొక్క సొంత అజెండాగా తీసుకుని వారి శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, రాష్ట్ర ప్రభుత్వ విధానాల అమలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నేరుగా ప్రజల వద్దకే చేరాలి, ప్రజల ఇంటి వద్దకే చేరాలి అనేటటువంటి సంకల్పంతో రాష్ట్రాన్ని 58 నెలలు పాలించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉండారు అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు డియర్ వైఎస్ జగన్ రెడ్డి గారు. జగన్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.